ప్రజలకు సంబంధించిన విషయాలపై మాట్లాడారు కదా. ప్రెస్ మీట్ కూడా మనకి ఏం అవసరం అవసరమే లేదు. వాళ్ళ సొంత పార్టీ విషయాలు అవి మాట్లాడుతున్నారు అనేది అది మాకు తెలియాలి. ప్రజలకు సంబంధించిన విషయాలపై మాట్లాడారు కదా. ప్రెస్ మీట్ కూడా మనకి జిల్లా రివ్యూ కమిటీ సమావేశం కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో సోమవారం జరుగుతోంది. దీనికి మొదట వచ్చి కొంతమంది విలేకరులకు అనుమతిస్తామన్నట్టుగా అనుమతించారు. తర్వాత సమావేశం ప్రారంభమైన తర్వాత మీడియా అందరినీ బయటకు వెళ్లాల్సిందిగా కలెక్టర్ గారు తర్వాత ఇన్ఛార్జ్ మంత్రి చెప్పడం జరిగింది. దీంతో ఎందుకు అంటే సమావేశంలో ఎందుకు వివరాలు కారణాలు చెప్పలేదు. అందుకని మీరు వెళ్ళి మీడియా తర్వాత చెప్పడం జరిగింది. వాస్తవానికి జిల్లా రివ్యూ కమిటీ సమావేశం చాలా కాలంగా చాలా సంవత్సరాలుగా జరిగింది. ఎప్పుడు రివ్యూ కమిటీ సమావేశం జరిగినా మీడియాకి అనుమతించాము. ఎందుకంటే అక్కడ జిల్లాకు సంబంధించిన సమస్యలు ప్రజా సమస్యలన్నీ చర్చకు వస్తాయి కాబట్టి అందులో ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ అనేక సమస్యల్ని జిల్లా రివ్యూ కమిటీ సమావేశంలో చర్చకు తెస్తారు. ఆ చర్చకు తెచ్చిన అంశాలు తర్వాత గవర్నమెంట్ నుంచి ఏం ఆన్సర్ ఎట్లా పరిష్కరించబోతారు అనేది ఆ సమావేశంలో చర్చించడం జరుగుతుంది. వాటిని ప్రజలకు యథావిధిగా తెలియజేయాలంటే ప్రెస్ పెడితే అది ప్రజలకు తెలియజేయడానికి వీలవుతుంది. కానీ ఇదేదో ఇంటర్నల్ సమావేశం లాగా మీడియాని ప్రతిసారిగా ఇదే గతంలో ఎప్పుడు అలో చేశారు, ఈసారి మాత్రం అలో లేదని బయటికి పంపించడం జరిగింది. దీనికి మేము బయట కూర్చొని నిరసన తెలియజేయడం జరుగుతుంది. కానీ నిరసన తెలియజేస్తున్నాం కూడా అధికారులు కానీ తర్వాత ప్రజాప్రతినిధులు కానీ దీనిపైన ఎటువంటి స్పందన లేదు. మీడియా మాకు అక్కర్లేదు అన్నట్టుగా బయటే ఉండాలన్నట్టుగా బయటకు పంపించారు. బయట కూర్చొని నిరసన తెలియజేయాలి. సార్ ఇంతకుముందు ఏ ఛానల్ పంపించినారు సార్ లోపలకు? అందరినీ బయటకు పంపాలి. థ్యాంక్ యూ.